బాబు గారు మీకు తెలుసా సింతకాయలు విడిదిట్లో దిగుతారట. ఇంకొక రోజు టైం ఉంది. దిగనే మనకు కావాల్సింది అదే కదా. ఇంతలో దిగుద్ది కెలికెత్తా. శేషు you're giving me a hard time eh. ఏమండి బాబు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు. మీరు నోరు మూసుకోండి. నిన్ను కాదు బాబు. ఏది మళ్ళీ ఇంకోసారి ఇంగ్లీష్ లో మాట్లాడు. శేషు you're putting me in a fix. Keep the phone down. ఫిక్స్ ఫిక్స్. Bye. శేషు ఒక పని చేయవు కదా నువ్వు. కొంపదీసి పెళ్లి కూతురు కూడా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒప్పుకుందా ఏంటి? అయ్య బాబోయ్, ఈ రోజు అడంగా తెగదురుతుందేంట్రా? ఏమైనా బ్యాడ్ జరుగుద్దంటావా? ఇది ఇల్లా సొంత ఏదో సచిన వాళ్ళందరూ ఇక్కడే. ఇదేం పెద్ద బ్యాడ్ కాదులేరా. అయినా మనకు జరగాల్సిన బ్యాడ్ అంతా చిన్నప్పుడే జరిగిపోయిందిరా. ఆ సింతకాయల రావు గడికి మనకే చాలా ఘోరమైన ఫ్లాష్ బ్యాక్ ఉంది. అవునా అండి? చిన్నప్పుడు స్కూల్లో నా లబ్బర్ కొట్టేహాడు, నా పెరుగన్నం దొబ్బేసేవాడు. కష్టపడి 2 4 కొట్టి క్రికెట్ లో ప్రైజ్ కొడితే అదే అట్టుకెళ్ళిపోయాడు. నేను క్రికెట్ మానేయాల్సి వచ్చింది. ఇన్ని సాక్రిఫైజులు చేస్తే ఆఖరికాడు నా పాపకి ఎత్తటేసిడెంట్ రా. లబ్బర్ దగ్గర తిరగబడి ఉంటే లవర్ దగ్గర వచ్చాడు కాదండి. అంతేనంటావా? ఫోను అలా నేను చింతకాయల రవి మాట్లాడుతున్నాను. ఒరే రవి, ఆ చింతకాయల రావు గడు నేను లేదు చెప్పండి. నా గొంతు గుర్తు పెట్టామంటరా? నేనరా పెందుత్తు బాబుని. ఓరి కరి బాబు నువ్వరా? నీకు ఆ ఇంట్లో పని ఏంట్రా? పాప ఎవరనుకుంటున్నా? నీకు అప్పుడే పాప కూడా పుట్టిందా? కంగ్రాట్స్ రా. పాప అంటే నాకు పుట్టిన పాప కాదు, నా కోసమే పుట్టిన పాప. బా. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అలావణ్య వారి అబ్బా పొద్దున్న లేస్తే కాంతం కంపెనీలో ఉండేవాడివి నీకు పెళ్ళేంట్రా? అంటే నీకు అలా అర్థమైందా? పూర్వ ప్రజలు ఎక్కువగా అక్కడికి వస్తున్నారని నేను క్యాన్వాసింగ్కి వెళ్ళేవాడిని. అయిపోయి ఇది మన ఫ్లాష్ బ్యాక్ మర్చిపోలేదురా. వీడికి ఎత్తా చూడు. అవును రే, నువ్వు చిన్నప్పుడు క్యాట్ అంటే పిల్ల పిల్ల అని అడిగోడు. నువ్వు కంప్యూటర్ చదివామంటే నేను అమలపోతున్నాను రా. Do you know who the bloody hell you're talking to? I'll tear your bloody guts and throw into the river, man. This is the last bloody time you're talking to me, Mr. Pendruthi Babu. Yeah. అయిపోయి వీడి క్యాన్వాసింగ్ మొత్తం ఇంగ్లీష్ లో ఉంది. అపోజిషన్ స్ట్రాంగ్ గా ఉంది, కాంపిటీషన్ గట్టిగా ఉందిరా. అక్క చింతకాయలు రావు ఫోన్ అక్క. నువ్వు పోరా. చూడమ్మా. వెళ్ళు మాట్లాడు. హలో, సారీ అండి, మా బావ ఏదేదో వాగినట్టున్నాడు. పర్లేదండి, వాడు వాగుడు నాకు చిన్నప్పటి నుంచి అలవాటే. నా ఫోటో మీకు పంపించానన్నారు. వచ్చిందండి. నచ్చిందా అండి? అందుకే కదా మీకు ఫోన్ చేశాను. మరి నాది? నాకన్నా మీరు ఇంకా బాగున్నారు. ఆ ఫోటోలో గారు మీదే అంట కదండి? శేషు, ఈ కంప్యూటర్నే కవర్ చేయలేక వస్తుంటే ఈ అమ్మర్ కారు ఒకట. లవణి గారు, నన్నందరూ లవ్ అని పిలుస్తారు. పెళ్ళైన తర్వాత నేను కూడా అలాగే పిలుస్తాను. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, అడగమంటారా? మీరేమైనా అడగండి, చెప్తాను. వీడి పాపకేదో మందెట్టేహాడ్రా. ఏమైనా అడిగేమంటుంది? సిగ్గులేదనేస్తుందేంట్రా? ఈ విషయం అర్జెంట్ గా మనం హైకమాండ్ కి లీక్ చేయాలి. అంటే మనం ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలండి? కొడితే గోడకి పిడకపోతారు. హైకమాండ్ అంటే మా మాయ. మాయా మాయా, ఇక్కడ పని మీద పని చేయలేడా? అక్కడ నట్టింట్లో ఏం జరిగిపోతుంది తెలుసా? మన పాప సింతకాయల రావు గాడు ఓ తెగ పూసేసుకుంటున్నారు ఫోన్ లో. ఏం జరిగిందిరా? మీరు నన్ను చూసి ఇష్టపడ్డారా, నా జాబ్ని చూసి ఇష్టపడ్డారా? నిజం చెప్పాలంటే మీ ఫోటో కూడా చూడకుండానే మీ సంబంధం ఓకే అనేసాను. ఎందుకంటే మీరు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా. కదా. మీ ఫోటో చూసాక మీరు ఇంకా బాగా నచ్చారనుకోండి. ఇది చాలు కదా. లావణ్య ఫోన్. ఏం బాబు ఎలా ఉన్నారు? హలో అంకుల్, ఏదో జస్ట్ క్యాజువల్గా ఫోన్ చేశాను. మీ అమ్మగారు అంతా చెప్పారు. నెలాఖరులోగా తంబులాలు తీసుకున్నాం, త్వరగా వచ్చాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, లీవ్ గురించి అడగండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, సెలవు దొరకడం కష్టమేమో. కాస్త ముందు అప్లికేషన్ పెట్టుకో బాబు. ఓకే అంకుల్. సాఫ్ట్వేర్ ఇంజనీర్, లీవు. శేషు, ఇక్కడ పెడత పగిలిపోతుంది. ఇంకిప్పుడు ఎన్ని టెన్షన్స్ వస్తాయో ఏంటో. రవి, రిలాక్స్డ్గా ఉండరా. తెలుగాడు అంటే వాడికి ఇష్టం అని చెప్పాడు కదా, చేస్తాడు జాబు. డోంట్ వరీ, డోంట్ వరీ. ఈ టైంలో నీళ్లు పడుతుందా? అయిపోయింది. మిస్టర్ చింతకాయల రవి. వస్తున్నా. Come in, sir. Come in. Good morning, sir. Good morning. ఏంటి సార్ అలా ఉన్నారు? ఐ ఫీలింగ్ ఆల్ రైట్?
మంచి ఫిజిక్, బ్రాడ్ షోల్డర్స్, బ్యూటిఫుల్ లోయర్, టూ మచ్. షర్ట్ ఎదిరింది, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. ప్యాంటు కూడా ఉంటే బాగుండేది. జస్ట్ 1 minute ప్లీజ్. నౌ కెన్ ఐ కమ్ ఇన్ సార్? కమిన్. ఇంత కొంచెం జస్ట్ ఏదో. టేక్ యువర్ సీట్. వెల్ మిస్టర్ చింతకాయల రవి, కార్తీక్ నీ గురించి చెప్పాడు. Thank you. నువ్వేం చేసావు? ఇదిగోండి. ఓ ఏంటిది, నీ ప్రాజెక్ట్ రిపోర్టా? కాదు, నా సర్టిఫికెట్స్. ఇవన్నీ నాకెందుకు ఇస్తున్నట్టు? నా దగ్గర అవే ఉన్నాయి సార్. ఇదేంటయ్యా, 10th పాస్ అవడానికి 6 ఏళ్ళు పట్టింది. అన్నీ ఒకేసారి రాయడం కన్నా సంవత్సరానికి ఒక్కొక్క సబ్జెక్ట్ రాయడం బెటర్ అనిపించింది. ఓహో, అరే మళ్ళీ ఇంటర్ 2 yearsలో పాస్ అయ్యావు? ఏంటోనండి అలా కుదిరేసింది. మళ్ళీ డిగ్రీ 5 ఏళ్ళు. అంటే డిగ్రీ కదండి, అప్పుడే ఓహో తెలిసింది, సర్కిల్ పెరిగింది. చదువు దొబ్బింది. సరే విషయం ఏంటి? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఇప్పిస్తే మీ పేరు చెప్పుకొని గుండు కొట్టించుకుంటా. నీకు ఉద్యోగం ఇస్తే నేను గుడ్డు కొట్టుకోవాలి. కంప్యూటర్ గురించి నీకేం తెలుసు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి చెప్తాను. అందరూ పడుకున్నాక మీటర్ నొక్కి మిషన్ ఆన్ చేస్తే దేశీ పాపా, హాట్ గర్ల్స్, దూద్ వాలా, ఇండియన్ మసాలా. వీటి గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది. నాకు ఇప్పుడే తెలిసింది నీకేమీ తెలియదని. అలా అనకండి సార్, మీరు ట్రైనింగ్ ఇస్తే నేర్చుకుంటాను. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఇచ్చేదే ట్రైనింగ్. ఓ, ఇప్పుడు అలా అంటున్నారా? నో ప్రాబ్లం. ఒక్కసారి మీరు ఉద్యోగం చూడండి, 6 నెలల తర్వాత మీరు మీ సీట్లో ఉండరు, నేను ఉంటాను. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. డెఫినెట్గా నేనున్నాను. చూడు బాబు, నీ టాలెంట్కి సాఫ్ట్వేర్ ఉద్యోగం రాదయ్యా. అలా అనకండి సార్, టాలెంట్ సర్టిఫికెట్స్ క్వాలిఫికేషన్స్లో ఉండదు, బ్రెయిన్లో ఉంటుంది. మీరే ఆలోచించండి. సరే, నీకంత బ్రెయినే ఉంటే 4 రోజుల్లో నీకు ఇష్టమైన కోర్స్ చేసుకునిరా, జాబ్ ఇస్తాను. మీరు నిలబడండి. కుర్చీలోంచి కాదండి, మీరు మీ మాట మీద నిలబడండి, టక్కుని కోర్స్ చేసేస్తాను. ఓకే? ఒక్క రిక్వెస్ట్, చెప్పండి. ఈసారి ప్యాంట్ వేసుకునిరా. ఎవరి షాపింగ్. I know. హలో రీమా, నీకు మా సాయి నచ్చాడా? ఏంటి నచ్చాడా? నచ్చాడనుకో. రేపే మీ పెళ్లి, నేను దగ్గర నుంచి జరిపిస్తాను అంతే. రేపే పెళ్ళిరా. రేపే పెళ్ళి. క్యాన్సిల్ చేద్దాం. అదిరా, నచ్చిందా? అంతే. నో థింకింగ్, నో వెయిటింగ్, ఓన్లీ ప్రొసీడింగ్. ఓకే? వీడికి ఏదైందిరా ఇవాళ, వీడి వంటలు తినే ఇలా అయ్యాడు. I want this. Take it. Oh, thank you. మనసా వాచా కర్మణ అంటే నాకు తెలీదు, నచ్చింది కాబట్టి చెప్పాను. ఎవరికి నచ్చింది వాళ్ళు చేయండి. క్లాస్ పీకడం ఆపి మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో చెప్పు. ముహూర్తం టైం అవుతుంది. ఒరే రవి, ఒరే రవి, ఏంట్రా? ఏంటి? పెళ్లి సంగతి తర్వాత అక్కడ ఏమైందో తెలుసా? ఏమైంది? సాయిగా రోడ్డు దాడుతుంటే యాక్సిడెంట్ అయ్యింది. వాడికి అది నచ్చిందా? Where is the doctor? Where is the orthopedician? Call him immediately. అరే ఎంత బాధపడుతున్నాడో చూడండి. Why are you shouting? The doctor's on his way, sir. Why are you shouting means? అరే వాట్ ఇస్ దిస్? ఒక్కడు పట్టించుకోడేంటి? అరే పెళ్లి కావాల్సిన బిడ్డ బెడ్ మీద ఎంత బాధపడుతున్నాడో ఎవరైనా గమనించారా? పింకీ గారు, డాక్టర్ గారు వస్తారు కదా. ఏంటా ఊరుకునేది? ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటున్నారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్న. వాడు రెడ్ లైట్ తోడలేదు, నేను వాడిని తోడలేదు. ఏంటో అలా జరిగిపోయింది. ఏది తెలియకుండా ఊరినే కావాలని రెడ్ లైట్ క్రాస్ చేశా. ఎందుకు వెళ్ళావు? నువ్వేగా ఎవరు ఇష్టం వచ్చిన పని వాళ్ళు చేయమన్నావు. నచ్చిన పని చేసేప్పుడు అప్పుడప్పుడు రిస్క్ ఉంటుంది, కానీ ఈసారి మాత్రం నువ్వు చాలా అదృష్టవంతుడిరా. ఏ కోట్లు రాబోతున్నాయి. ఎలా వస్తాయి రవి? అమెరికాలో గుద్దిన వాడిని కోర్టుకి లాగితే వాడు కోట్లు ఇవ్వాలి. అయితే సైబర్ వే నీదేరా, మనకి డబ్బులు సమస్య లేదురా. అరే మీరెళ్ళి రిలాక్స్ అవ్వండి రా. ఓకేరా, జాగ్రత్త. రెస్ట్ తీసుకోరా. ఓకేరా. అరే నువ్వెక్కడికి రా పింకీ? నన్ను అది తీసుకో. ఏది? అది అది బెడ్ ప్యాన్. అదెందుకు? మామూలు పని అనుకున్నావా పరపరా నవ్వటానికి? అది అర్జెంట్ తీసుకు. నేను బెడ్ ప్యాన్ తేవటం ఏంటరా? తొందర పెట్టి అర్జెంట్ పెట్టు.
ఇంకెంతసేపు రా? అయిపోయి 10 నిమిషాలు అయింది. మరి చెప్పవే. నువ్వు చూసుకోవాలి కదా. అరే అది అక్కడ పెట్టి ఇమీడియట్ గా జ్యూస్ పిండి. అమ్మా, జ్యూస్ తాగితే మళ్ళీ వస్తుంది కదరా. మళ్ళీ వస్తే నువ్వు ఉన్నావు కదా. పింకీ కూల్ డౌన్, కూల్ ఏ డౌన్. కూల్ కదా, లాయర్ ఫోన్ చేయాలి. కూల్, నేను కూల్ గానే ఉన్నాను రా. కూల్. Everything looks great. Thank You're you, doing ma'am. very well. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. అరే ఏం చేస్తున్నావురా? రిలాక్స్ అవుతున్నాను రా. నన్ను రిలాక్స్ చేద్దురా. ముక్కుకోకుదా. దురదగా ఉందా ముక్కు మీద? ఆ. ఎడంచే ఖాళీగానే ఉందిగా. ఓహో, లాయర్ ఫోన్ చేస్తాను. అబ్బే వద్దు వద్దు వద్దు, నేనే వస్తున్నాను. దా త్వరగా రా. దాంతో కాదు, చేతకోకు. లెఫ్ట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో. ఇక్కడండి. లెఫ్ట్ లెఫ్ట్. రైట్ తీసుకో. యూటర్న్ యూటర్న్. యూటర్నా? నువ్వు కాదు, గోకు ముక్కు మీద. అంత రఫ్ గోకుతావేంట్రా? నిద్ర వచ్చినట్టు హాయిగా సమ్మగా ఉండాలి. అలాంటి వెధవ నేను ఎక్కడా చూడలేదు. నీకు అలాంటి వెధవ దొరుకుతాడేమో అని నా భయం. అర్జెంట్గా వాడి ఫోటో పంపించు. ఏయ్ వాడు గేడు అనకే పాపం. పడిపోయావు లవ్, పడిపోయావు. ఇక నీ లైఫ్ బస్ స్టాండే. సర్లే గాని మీ చింతకాయల రవి గారి ఫోటో పంపిస్తావా ప్లీజ్? లవ్, ఐఎమ్ గోయింగ్ టు సీ యువర్ లవ్. చింతకాయలు రవియా? ఏదో ఒకటి చేసి పెళ్ళి ఆపాలి. అత్తయ్య అర్జెంట్ గా బటర్ మిల్క్ తెప్పించవా, మళ్ళీ అలసర్లో దింపేసిలా ఉంది. పంపిస్తాను నాన్న. ఇంట్లో ముష్టోళ్ళు ఎక్కువైపోయారు. ఈ మధ్యన దీని గురించి ఇది ఎక్కువ చెప్పేసుకుంటుంది. బావగారు బ్యాలెన్స్ 3000 ఇస్తే 10 రూపాయలు మిగిలిన ఏంట్రా? మన కార్యకర్తలు బీర్లు బిర్యానీలు కిల్లీలు కొట్టుకాలు అన్ని కానించుకోక మిగిలిన బ్యాలెన్స్ ఇది. మన ఒళ్ళకి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నారా? పాలిటిక్స్ అంటే అంతే మరి. అడ్జస్ట్ అయిపోతుండాలి. ఎందుకు పార్టీ ఎందుకు ఇచ్చారో? మన ఎగస్ పార్టీ గడికి పోగొట్టేహన్రా. పాపి రవిగడ్ ఫోటో సునీతకి పంపించమని చెప్పింది. పాప జీవితానికి సునీత హైకమాండ్ కదా. ఈ రవిగడ్ ఫోటో చూస్తే ఎక్కడ ఓకే చేసేస్తుందని మన నియోజకవర్గంలోనే అతి నీచమైన ఫోటో చూసి పంపించాను. చూడగానే తుప్పుకు ఉమ్మేసే అనిపిస్తుందిరా. కొంపతీసి నీ ఫోటో పంపించారా? నీ ఫోటో పంపించాను రా. ఇప్పుడు మబ్బులు ఇడిపోతాయి చూడు. సునీ, ఆయన ఫోటో చూసావా? లవ్, నీకేమైనా మతిపోయిందా? వాట్స్ రాంగ్ విత్ యూ? ఏమైందే? ఏమైందా? నువ్వు పెళ్లి చేసుకోబోయేది వీణ్ణేనా? ఏ బాలేడా? పగలు చూస్తే పగలే కల్లోకొచ్చేలా ఉన్నాడు. సునీ, ఆయన క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పు, సంబంధం క్యాన్సిల్ చేసుకుంటాను. అందం గురించి మాత్రం ఏం చెప్పొద్దు. ఆయనంత అందగానే నేను ఇప్పటి వరకు చూడనే లేదు. హాయ్ బాబా, అదేంట్రా ఆ రవిగారు సిగ్నల్ కట్ అయిపోద్ది అనుకుంటే అలా కనెక్ట్ అయిపోతున్నాడు. ఆ నోకే వాడుతున్నట్టున్నాడు. అయితే నేను ఐడియా వాడతాను రా, లైఫ్ చేంజ్ అయిపోద్ది. బాబు గారు, నువ్వేంటే హచ్చికొక్కలా నన్నే ఫాలో అవుతున్నావు? అక్కడ సునీత ఏం చెప్పేస్తుంది ఏంటో. వీడు అందంగా ఉన్నాడా? నీ లైఫ్ కో శనిగాళ్ళ వచ్చాడు. శనిగాళ్ళ కాదే, ఓ మెరుపులా వచ్చాడు. మెరుపా? ఒక చినుకులా వచ్చాడు, ఒక జాబిలిలా వచ్చాడు, ఒక వెన్నెల్లా వచ్చాడు. నాకు మాత్రం నిన్ను తన్నాలనిపిస్తుంది. బాయ్. ఈ సోఫా సెట్ మన కోసం ఏం చేయవు కదరా. కూర్చో. రే లేరా. ఏంటే ఇక్కడ అందరూ పనులు చేస్తుంటే నువ్వే ఏదో జమీందారులా పోజంట్రా. నరాలు తింపి మెడలో వేసుకుంటూ. పెళ్లికి ఎలాగా పనికి వెళ్ళదు కదా, పనులు కూడా పరికరం పక్కన కూర్చున్నాను. ఇప్పటి నుండి పెళ్లి అయ్యేంత వరకు ఎక్కడైనా కూర్చున్నావు అనుకో, సీట్ చిరిగిపోతుంది. అది వాడికి చెప్పు. మాటలు భలే అందింతావరా. ఆయన మనసులో పడి చెప్పాను అంతే. నా మనసులో మాట చెప్పాననుకో, మా పెదమాయి పంచి పటా పంచులు అయిపోద్ది. ఏ మాట? మాట కాదురా, అది ఆట. ఏ ఆట? ఇంట్లో పెళ్లి పెట్టకలు అయ్యేదాకా నాకు మనశ్శాంతి లేదురా. మీకు మళ్ళీ ఆశ ఎక్కువండి. ఎల్లుండే పెళ్ళి. రోయ్, ఆకరోట్లు లెక్క తెలియదాకా ఈ పెందుత్తి బాబు ఓటమి ఒప్పుకోడ్రా. రే బాబుగా, మీటింగ్ ఏంట్రా? వెళ్ళి పని చూడండి. పదరా, మనం చెడగొట్టాల్సిన పనులు చాలా ఉన్నాయిదా. బస్సు వచ్చేసింది.
కాటియా సో హాట్ విడిదింట్లో బారుంటుందా వీళ్ళ సాఫ్ట్వేర్ ఏంటండి అండర్వేర్లు దొబ్బేసిలా ఉన్నారు ఎదవలో వీళ్ళకి మామూలు రేంజ్ లో వెల్కమ్ చెప్పకూడదురా బూతులు పక్కలేసిపోవాలి. ఎలా అలా ఎలా ఉంటుందా మన వెల్కమ్? అమెరికా దగ్గర రీసెంట్ వచ్చేసిందండి. అలాగే ఉంటది. ఈ పెందుత్తి బాబుతో పెట్టుకుంటే సెంతకాయలు రాలిపోతాయి. ఏం జరిగిందిరా? నీ బూత్తు బద్దలేదురా. ఎలా ఉంది నా వెల్కమ్? ఎవడ్రా నువ్వు? మా పెందుర్తి బాబు గారికి బాంబు పెడతావురా? వీడు పెందుర్తి బాబు అయితే నేను చీమ కుర్తి బాంబునిరా. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చాడు అడగరా? ఏదోనే మాట్లాడా. ఈ పెళ్లికొచ్చా, మీ ఊరికొచ్చా, మా చింతకాల రవి బాబా తోడుగా వచ్చా. తోడు పెళ్లి కొడుకునే వచ్చా. అర్థమైందా బచ్చా? అర్థం అవ్వతే మళ్ళీ అడుగురా లుచ్చా. బంగారు కొండ ఎక్కడున్నావా? నానా అయ్యయ్య వీడు మా అబ్బాయి అండి, చాలా మంచోడు. అప్పుడప్పుడు వీడు మంచితనం చూసి నా మీద నాకే కుళ్ళొచ్చేస్తది. నానా ఏంటి రారా అమ్మ నీ కోసం అల్లల్లాడిపోతుంది. నానా నేను వీళ్ళతో కొంచెం పాడు. ఇప్పుడు దాకా వాడుకున్న చాలేవా రావా దా. ఒరే ఈడే మంచోడంటే మనం దేవుళ్ళురా బాబు. రండి రండి, బాగున్నారమ్మా? లోపల అన్ని ఏర్పాట్లు అయ్యాయి. ఏర్పాట్లన్నీ బాగా చేశారు కదా. అమ్మా సాయి భాస్కర్ గిరి అజయ్ అందరూ కంప్యూటర్ ఇంజనీర్లే ఆ, కదా. అందరు కంప్యూటర్సే. అమ్మా మీ అబ్బాయి దయ వల్ల బార్లో గ్లాసులు కడుక్కోవాల్సిన మేము కంప్యూటర్ ఇంజనీర్లు పోయినామమ్మా. వీడేంటి అక్కాయ్ ఈయన కంప్యూటర్ కాదు పింకీ అని. కళ్ళు దుకాణం పెట్టుకున్నాడువా? కళ్ళు దుకాణం కాదు మేడం, బార్ అండ్ రెస్టారెంట్. అన్నీ ఒకటేలే. ఇదిగో నీ వ్యాపారం నువ్వు చేసుకోకుండా మా వాణ్ణి నీ కొట్లో కూర్చోమన్నావంట కదా, ఎందుకో? అమ్మా అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? ఇదిగో తను తప్పు తను తెలుసుకోవాలి. తెలుసుకున్నానమ్మా, తిరిగి వెళ్ళగానే మూసుకుంటా. చూసావారా ఒక్క మాటలో ఎంత మార్పు వచ్చింది. ఒరే దగ్గరుండి మర్యాదలన్నీ జాగ్రత్తగా చూసుకో. డోంట్ వరీ. పదరా వెళ్ళి పెద్ద చెరువులో దూకేద్దాం. అందరు స్నానం చేయాలంట. వెళ్ళి మినరల్ వాటర్ రెడీ చెయ్యి. ఇక్కడ జనరల్ వాటరే లేదు, అందుకనే మినరల్ వాటర్ అడిగా. వీడు చాలా షార్ప్ అండి. ఈ గెటప్లో కూడా మమ్మల్ని గుర్తుపడేసా. నేను కూడా గుర్తుపట్టేశా. నేను సరిపే.